ప్రతిసారి 3 స్టెప్స్ చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యాను కాబట్టి నేను ఈ వీడియోలో 300 రూపీస్ టికెట్స్ దొరకడానికి కొన్ని టిప్స్ చెప్తానమాట. మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వరకు ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నేను మోస్ట్లీ 300 రూపీస్ టికెట్ మీదే దర్శనం అయితే నాకు దొరుకుతుంది తిరుమలలో. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ మీద వెళ్తాను అనమాట. సో నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టీటీడీ యాప్లో 10 o'clockకి 25th ఎవ్రీ మంత్, ఇప్పుడు మే మంత్ కదా, మే మంత్కి ఆగస్ట్ మంత్ టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. అంటే 3 months బిఫోర్ మనకి టికెట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ముందే మీకు టికెట్స్ తీసుకోవాలనుకుంటే 3 months ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్ మనకు టికెట్స్ కావాలంటే ఇంకో దానికి వేరే ఆప్షన్ ఉందన్నమాట. మీకు అది కూడా తెలుసుకోవాలి అనుకుంటే దాని గురించి కూడా నేను షార్ట్ వీడియో ఒకసారి చేశాను, నా ఛానల్లో చూడండి. సో ఇకపోతే నేను చెప్పాను కదా కొన్ని టిప్స్, అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి టీటీడీ యాప్లో అసలు ప్రాసెస్ అనేది క్లియర్గా తెలిసి ఉండాలండి. అక్కడికి నేను ఆ టైంలో 10 o'clockకి ఎక్కడ ఏంటి అని ఎత్తుక్కొని చేసుకుంటాను అంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. తెలిసిన వాళ్ళు చేసేదానికన్నా తెలియని వాళ్ళు చేసేది కొంచెం కష్టం అవుతుంది కదా. సో మనకి ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా తెలియాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి 300 రూపీస్ దర్శనంకి వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారంటే మన ఆధార్ నెంబర్, మన ఏజ్, ఇంకా మన అడ్రస్, ఇంకా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. సో ఈ అన్ని డీటెయిల్స్ మీకు మీవైతే గుర్తుండొచ్చు, కొంతమంది అయితే వేరే వాళ్ళు తీస్తూ ఉంటారు. కాబట్టి ముందే మీ నేమ్, మీ ఆధార్ నెంబర్, మీ ఏజ్, మీ అడ్రస్, మీ పిన్, ఇవన్నీ మీ పిన్ కోడ్ ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని పెట్టుకున్న తర్వాత వన్స్ టికెట్ ప్రాసెస్ మనకి టికెట్ తీయడానిప్పుడు మనకి అవి డీటెయిల్స్ అడుగుతుంటే చూసి వెంటనే ఎంటర్ చేసుకోవడానికి అవుతుంది. అలా కనుక మీరు చేయలేదంటే ఇప్పుడు వాట్సాప్లో ఉన్నాయనుకో, టీటీడీ యాప్లో వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ వాట్సాప్కి వెళ్ళి మళ్ళీ ఎంటర్ చేసుకునేసరికి లేట్ అయిపోద్ది అనమాట. సో మీరు ముందే అన్ని డీటెయిల్స్ ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే మీకు మంచిగా ఈజీ అవుతుంది అనమాట. ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మెయిన్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మంచి వైఫై నెట్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది మనకి ఈ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకి నెట్ సరిగ్గా లేకపోతే ఇంక మనం ఏం చేయలేము. ఎంత ప్రాసెస్ తెలిసినా ఎన్ని డీటెయిల్స్ రాసుకున్నా ఏం చేసుకున్నా ఆ టైంకి నెట్ ఇష్యూ వస్తే మనం ఏం చేసుకోలేము. కాబట్టి ప్రాపర్ నెట్ ఏరియాలో మీరు కూర్చొని తీయడానికి ట్రై చేయండి. సో నేను ప్రతిసారి 3 స్టెప్స్ చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యాను కాబట్టి నాకు ప్రతిసారి టికెట్ అయితే దొరుకుతుందన్నమాట. సో మీకు కూడా అవే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు 3 months ముందు కాకుండా నేను నెక్స్ట్ జూన్ మంత్లో వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఏ టికెట్స్ ఉంటాయి ఎలాగా అన్నది మీకు షార్ట్ వీడియో చేశాను. అది వీడియోలో కింద అయినా ట్యాగ్ చేస్తాను. మీరు ఈ 3 థింగ్స్ లైక్ డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం, ప్రాసెస్ క్లియర్గా మీకు తెలియడం, అండ్ స్ట్రాంగ్ నెట్ క్వాలిటీ ఉండడం, ఈ 3 కనుకుంటే చాలు మీకు 300 రూపీస్ టికెట్స్ మ్యాక్సిమం దొరికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫాస్ట్గా చేస్తూ ఉంటేనే అవుతుంది. లేకపోతే వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ ఎట్ దిస్ మూమెంట్ అనో లేకపోతే ఇలా వస్తూ ఉంటుంది. స్టిల్ అయినప్పటికీ కూడా మనం ఫాస్ట్గా ట్రై చేయాలన్నమాట. రిపీటెడ్గా క్లిక్ చేయాలన్నమాట. ఓకే నెక్స్ట్ అని చెప్పి చాలా ఫాస్ట్గా ట్రై చేయాలి. అండ్ డేట్ ఏంటి, స్లాట్ ఏంటి, ఇవన్నీ ముందే తెలుసుకొని ఉంచుకోండి. ఎందుకంటే అప్పుడు ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకొని చేశాను అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ రిలేటెడ్ కింద కమెంట్ సెక్షన్లో నాకు అడిగేసేయండి. నేను ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. సో మీరు ఇక్కడి వరకు నా వీడియోని చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.